హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల వెనుకున్న వాస్తవాలు ఏంటనేది విశ్లేషిద్దాం. ముందుగా 'వెలుగు' పేపర్‌లో 2 రాజ్యసభ సీట్లు తెలంగాణలో ఖాళీ అయినాయి. నోటిఫికేషన్ షెడ్యూల్ ఎప్పుడో వచ్చింది. ఈరోజు లాస్ట్ డేట్ నామినేషన్‌లకి. ఆ 2 కూడా కాంగ్రెస్ పార్టీకి చెందే అవకాశం ఉంది. వాళ్ళకి ఓట్లు శాతం ఉంది కాబట్టి. ఆ ఇద్దరు అభ్యర్థుల్ని ఎంపిక చేయడానికి దాదాపు ఇన్ని రోజులు పట్టింది. ఈ రోజు కూడా ఇంక కాలే. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే 2 ఖాళీ అయితే ఒకటి ఢిల్లీకెళ్ళిపోయింది. అభిషేక్ సింగ్ వన్వి. సరే వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం అనుకోండి. తెలంగాణలో ఎవరు లేనట్టు, తెలంగాణ ఉద్యమకారులు పార్టీ కోసం పోరాటం చేసినోళ్ళు, 10 ఏళ్ల పాటు పార్టీ జెండా మోసినోళ్ళు లేనట్టు అభిషేక్ సింగ్ మన్వికి ఇచ్చారు. సరే వాళ్ళ పార్టీ అధిష్టానం వాళ్ళకున్న స్ట్రాటజీ వాళ్ళకుండొచ్చు. దాంట్లో వచ్చిన క్లారిటీ ఇక్కడ ఇక్కడ తెలంగాణ కోసం పోరాడినోళ్ళు, ఇక్కడ తెలంగాణలో పార్టీని బతికించడానికి జెండా మోసినోళ్ళు 10 ఏళ్ల పాటు వాళ్ళని ఎంపిక చేయటానికి కింద మీద పడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో ఉన్నోళ్ళకి రిజర్వ్ అయింది బెర్త్. కానీ తెలంగాణలో వాళ్ళు ఎవరు అని చెప్పటానికి ఇన్ని రోజులు పట్టింది. అంటే ఏ ఏ రకమైన పరిస్థితి ఉంది? అంటే పార్టీ కోసం పనిచేసినోళ్ళకి, జెండా మోసిన కార్యకర్తలకి, నాయకులకి ఎటువంటి గౌరవం ఉంది కాంగ్రెస్ పార్టీ పరంగా అనేది అర్థమవుతుంది దీన్ని బట్టి. ఎందుకు సింఘీకొచ్చిన గ్యారంటీ, క్లారిటీ ఇక్కడ మిగతా వాళ్ళకి రావట్లా మరి? దాంట్లో ఎప్పుడో డిసైడ్ అయిపోయింది 1 మంత్ ముందే. ఆయనకి బెర్త్ ఖరారు అయిపాయగా. డైరెక్ట్‌గా వచ్చి ప్రమాణ స్వీకారం చేయటమే. అటువంటిది మరి ఇక్కడ జెండా మోసిన కార్యకర్తలకు, నాయకులకి ఎందుకు ఆ క్లారిటీ, ఎందుకు ఆ భరోసా ఇవ్వలేకపోతున్నారు? ఎటు తీసుకెళ్తున్నారు పార్టీని? అనేది ఒక పెద్ద చర్చ. ఇక దీంట్లో బీసీ సంఘాలు బయటకొచ్చి బీసీకి కేటాయించాలి. ఎస్సీ సంఘాలు బయటకొచ్చి మాదిగలకు కేటాయించాలి అని కూడా ఒక డిమాండ్‌లొస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ విధానం ప్లస్ రాహుల్ గాంధీ మనసులో ఉన్న మాట కులగణన చేయాలి. కులాల వారీగా పదవులు, సంపద పంచాలి అన్నారు. ఇప్పుడు 2 ఖాళీ అయినాయి. అభిషేక్ సింగ్ మన్వి ఢిల్లీ కోటాలో పోయింది. మరి ఇంకోటి ఎవరికియ్యాలి? ఏ కులానికియ్యాలి? 56%కు పైగా ఉన్న బీసీ కులాలకిస్తారా? లేదా 5-10% కూడా లేని ఓపెన్ కాస్ట్‌లకి ఇస్తారా? ఇదొక పరీక్ష లెక్క అయింది కాంగ్రెస్ పార్టీకి. ఈ పరీక్ష నుంచి బయటపడాలా. వేము నరేందర్ రెడ్డికో, వంశీచంద్ర రెడ్డికో, లేతే ఇంకొక రెడ్డికో ఇస్తే, లేదా ఇంకొక ఫార్వర్డ్ క్యాస్ట్‌కో ఇస్తే మీరు చెప్పే మాటలన్నీ బోగస్ అయితాయి. మీరు సర్పంచ్‌లో, ఎంపీటీసీలో, వార్డ్ మెంబర్‌లో ఇచ్చి మేము ఇచ్చినమంటే కాదు కదా! దేశ అత్యున్నత చట్టసభలో అవకాశం వస్తే మీరంటున్నట్టు రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్టు కులగణన ప్రకారం ఎవరెంతో వాళ్ళకి సంపద పంచాలి, పదవులు పంచాలి అంటున్నట్లు ఆ రెండిట్లో కనీసం ఒకటి ఇవ్వాలిగా బీసీలకి, ఎస్సీలకి లేదా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి. ఇవ్వకపోతే మీరు చెప్పినయన్ని బోగస్ మాటలే. మీరు చేస్తున్న పనులన్నీ నమ్మటానికి వీల్లేని మాటలు అనేది ప్రజలు మాట్లాడుకునే పరిస్థితికొస్తే ఇది అభిషేక్ సింగ్ మన్వికైతే క్లారిటీ వచ్చిందట. రెండో అభ్యర్థి పేరు పైన ఇంకా క్లారిటీ రాలేదు. రేస్‌లో వేం నరేందర్ రెడ్డి అట, వినయ్ కుమార్ సహా 16 మంది. ఇయాల మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సాయంత్రానికి రెండో అభ్యర్థి ఖరారు. గురువారం నామినేషన్ల దాఖలకు చివరి తేదీ రేపు. రేపటి వరకు కూడా క్లారిటీ లేని పరిస్థితి. ఇది ఒక వార్త అయితే వెలుగు పేపర్ ఇచ్చింది. కలెక్టర్లు కదలండి. నెలలో కనీసం 10 రోజులు పల్లెబాట పట్టండి సీఎం రేవంత్. వారానికి ఒకసారి బడుల్లో భోజనం చేయాలి. ప్రభుత్వానికి కళ్ళు, చెవులు మీరే. ఇసుక మాఫియా, అక్రమ మైనింగు పట్ల కఠినంగా వ్యవహరించండి. లేదంటే కలెక్టరు, ఎస్పీ ఇద్దరిని సస్పెండ్ చేస్తా. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పంపు సెట్లకు బదులు సోలార్ మోటార్ల వాడకంపై ప్రచారం చేయండి అని చెప్పి రకరకాలుగా చెప్పారు. కలెక్టర్లు కదలండి. కదలాల్సింది కలెక్టర్లు కాదు. కలెక్టర్లతో పాటు మీరు కూడా కదలాలి. మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు. వాళ్ళు కదులుదామంటే జనం నిలదీసేటట్టున్నారు. వాళ్ళు కదలట్లే. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. కాన్స్టిట్యుయెన్సీలోకి తిరగలేని పరిస్థితి. అనేక అంశాలు పెండింగ్ ఉన్నాయి. 6 గ్యారంటీల పేరుతో మీరు ఇచ్చిన మహిళలకు 2500, పెన్షన్ల పెంపు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవన్నీ పెండింగే ఉన్నాయి. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇల్లు కావాల్సినన్ని ఇవ్వలేని పరిస్థితి. ఇవన్నీ పెండింగ్ ఉన్న కలెక్టర్ల గదిలో ఏం చేస్తారు? కలెక్టర్లు వెళ్ళి ఒకరోజు హాస్టల్‌లో భోజనం చేస్తే ఆ హాస్టల్స్, స్కూల్స్ పరిస్థితి మారిద్దా? మౌలికమైన మార్పులు తేవాలి తప్ప ప్రభుత్వ పరంగా. కలెక్టర్‌లెళ్లి ఏం చేయాలి? కలెక్టర్లు ఎవరితోనెళ్ళాలి? మంత్రులు, ముఖ్యమంత్రులు ఎళ్తే వాళ్ళతో పాటు ఎళ్లి పరిశీలిస్తాం. వాళ్ళకి ప్రజలకున్న కన్సర్న్ చూడాలి. అది కాదు కలెక్టర్లు ఎళ్ళండి మీ పనితీరు మెరుగుపరుచుకోవాలి. అక్రమ మైనింగును ఇంకేదో జరిగితేనట
ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ జరిగితే కలెక్టర్ల పైన కఠిన చర్యలు తీసుకుంటారట. కలెక్టర్‌ని, ఎస్పీని సస్పెండ్ చేస్తారు. ఎవరు చేసేది అక్రమ మైనింగు? అక్రమ ఇసుక మాఫియా చేసేదెవరు? మళ్ళా అధికార పార్టీ నాయకులే. అధికార పార్టీ బలం లేకుండా, అధికార పార్టీ అండ లేకుండా నిజంగానే అక్రమ మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా జైలేస్తారా? అవకాశం ఉంటదా అది? అది లేనే లేదు. మళ్ళా కలెక్టర్‌లని ఎందుకు దాంట్లో లాగి కలెక్టర్ మిమ్మల్ని సస్పెండ్ చేస్తా అనే బదులు, మీ కార్యకర్తలని, మీ పార్టీ నాయకులని, మీ మంత్రులను, ఎమ్మెల్యేలు దాంట్లో ఏమైనా ఉంటే అక్రమ మైనింగ్ ఇసుకలో వాళ్ళని కంట్రోల్ చేయండి ఫస్టు. వీటన్నిటికంటే ముఖ్యం వాళ్ళు కలెక్టర్‌లను నిన్ను సస్పెండ్ చేస్తా, నిన్ను సస్పెండ్ చేస్తా అని బెదిరించే బదులు, అసలు మీరన్న హామీలేంటి? మీరిచ్చిన 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. 100 రోజులు పోయింది. 700 రోజులు కూడా పూర్తయిపోయింది. ఏమైంది హామీలు? ఇప్పుడు ఎవరిని సస్పెండ్ చేయాలి? ప్రజలకి గ్యారంటీల బాండ్‌లిచ్చి మీరు మరి ఓట్లేయించుకొని, ఆ గ్యారంటీలు గాలికి వదిలేస్తే, మరి మిమ్మల్ని ఎవరు సస్పెండ్ చేయాలి? ప్రజలు ఏం చేయాలిప్పుడు? దానికి సమాధానం చెప్పాలి. రైతు రుణమాఫీ అంటే 2024 ఎప్పుడో జులైలో ఇచ్చారు ఒక జీవో 567 అని. దానికి దిక్కు లేదు. రైతు భరోసా డిసెంబర్‌లో ఎయ్యాలి, జమ చేయాలి. డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి కూడా పూర్తయింది, మార్చి వచ్చింది. దానిపైన పల్లెత్తు మాటలేదు. ఈ పనికిరాని మాటలని గాని ప్రజలేమనుకుంటున్నారు దాన్ని మాట్లాడండి. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఎదురు చూస్తున్నారు. 4000 పెన్షన్ ఎప్పుడు చేస్తారని. వాటిపైన మాట్లాడండి. రూ. 2500 ఎప్పుడిస్తారు మాకు అని చెప్పి మహిళలు ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగులు 2,00,000 ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని వాళ్ళు అడుగుతున్నారు. అవి చెప్పకుండా కలెక్టర్‌లని ఏడేదో చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారి స్టైల్ నేర్చుకున్నారు రేవంత్ రెడ్డి గారు. వారు కూడా అట్లే కలెక్టర్లు, ఎస్పీలతోని మీటింగ్ పెట్టడం, ఏదో జరుగుతున్నట్టు రివ్యూ, మిమ్మల్ని సస్పెండ్ చేస్తా, చాలా స్ట్రిక్ట్‌గా ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. చేయాలంటే ప్రభుత్వం డెసిషన్స్ తీసుకోవాలి. ఇది ఒక వార్త. కలెక్టర్లు కదలనండు. అయితే ఈ సందర్భంలో మనకి రైతు రుణమాఫీకి సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి రైతులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం స్పందన ఏంటి? ప్రభుత్వ ప్రకటన ఏంటని. ఆ ప్రకటనకు సంబంధించి ఇంతవరకు క్లారిటీ లేదు. రైతు రుణమాఫీకి సంబంధించి 15 జులై 2024 నాడు 567 జీవో అని ప్రభుత్వమే ఒకటి తీసుకొచ్చింది. 2,00,000 వరకు రైతులకి ఎవరికైతే క్రాప్ లోన్ బ్యాంకులలో ఉంటదో, ఆ రుణం అంతా ప్రభుత్వం మాఫీ చేస్తది. 2,00,000 దాటి పైన ఏమన్నా అమౌంట్ ఉంటే అది రైతులు పే చేసుకోవాలి. అది మాకు సంబంధం లేదు. 2,00,000 వరకు అయితే ఒక ల్యాండ్ మార్క్ పెట్టుకున్నాం. అక్కడ వరకు ఉన్న ప్రతి రైతుకి మేము రద్దు చేస్తాం, మాఫీ చేస్తాం అని చెప్పారు. దాదాపు 60% వరకు అయినాయి. ఇంకా 40% మంది పెండింగ్ ఉన్నాయి. వాటి గురించి 2024 నుంచి ఈ రోజు వరకు 25 పోయింది, 26కి వచ్చినాం. ఈ రోజు వరకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గాని, వ్యవసాయ శాఖ మంత్రి గాని, రెవెన్యూ శాఖ మంత్రి గాని, ఫైనాన్స్ మినిస్టర్ గాని, ముఖ్యమంత్రి గాని మాట్లాడిన దాఖలాలు లేవు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అసలు ఎక్కడ అడగాలో, దీని గురించి ఎక్కడ తెలుసుకోవాలి, ఎక్కడ అడగాలో తెలవని అగమ్య గోచరంలో రైతులున్నారు. అదే రైతు భరోసా గురించి కూడా రైతులు అదే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడేస్తారని. అదే సాదా బైనామాలు పరిష్కారం కోసం కూడా రైతులు ఎదురు చూస్తున్నారు. అనేక ధరణి సమస్యల గురించి పెట్టుకున్న దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. 2 సంవత్సరాలు పూర్తయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఎప్పుడు పరిష్కారం అయితాయి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరికీ సంబంధించి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి ఉంది. 99 రోజుల పాటు ఏదో ప్రోగ్రామ్ పెట్టారు, ప్రజాపాలన ప్రణాళిక అని. ఆ ప్రణాళికలో ప్రజల ప్రణాళిక ఉండాలి, మీ ప్రణాళిక కాదు. రాజకీయ ప్రణాళికలు కాకుండా, పబ్లిసిటీ ప్రణాళికలు కాకుండా, ప్రజల ప్రణాళిక, రైతుల ప్రణాళిక ఉండాలి. ఆ రైతుల ప్రణాళికలో రైతు భరోసా ఉండాలి, రైతు రుణమాఫీ ఉండాలి, రైతు సదస్సులలో తీసుకున్న అప్లికేషన్ల ప్రణాళిక ఉండాలి, సాదా బైనామాకు సంబంధించిన ప్రణాళిక ఉండాలి, ధరణి సమస్యలతో సతమతమవుతున్న రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రణాళిక ఉండాలి. అది కాకుండా మీరు కోరుకున్న ప్రణాళికలు పెట్టుకొని గ్లోబల్ రైజింగ్ తెలంగాణ అని చెప్పి రైజింగ్ తెలంగాణ అంటున్నారు. ఏం రైజింగ్? ప్రజలు కదా రైజింగ్ కావాల్సింది. ఇది ఒక దీనికి సంబంధించి ఏంటంటే రైతు రుణమాఫీకి సంబంధించి బద్దం నరసింహారెడ్డి అని ఒక రైతు, యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం జంగారెడ్డిపల్లి అట. ఆ ఊరికి సంబంధించిన రైతు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేశారు. ఇది ఎప్పుడో జనవరిలో వేశారు వాస్తవం. నిన్న బెంచ్ మీదకి వచ్చింది. ఆయన ఎవరెవరిని పార్టీ చేసిండంటే, ఇక్కడ రైతు రుణమాఫీ నాకు చేయట్లేదు అని చెప్పి ఈయన బద్దం నరసింహారెడ్డి స్టేట్ ఆఫ్ తెలంగాణ బై ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ అండ్ కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ బ్రాంచ్ మేనేజర్ ఆఫ్ కెనరా బ్యాంక్. అంటే కెనరా బ్యాంక్లో ఆయనకు అప్పు ఉంది. 2,00,000 లోపు వరకు మీరు మాఫీ చేస్తానని జీవో ఇచ్చారు. ఆ జీవో ప్రకారం కొంతమందికి చేశారు, నాకు చేయలేదు. కాబట్టి రాజ్యాంగబద్ధంగా అందరికీ ఉన్న హక్కు నాకుంటది. ఎందుకు చేయట్లేదు? మిగతా చాలామంది నాతో పాటు రైతులు కూడా ఉన్నారు.
వాటిపైన ప్రభుత్వాన్ని ఆదేశించండి. రైతు రుణమాఫీ మాకు ఇచ్చిన హామీ ప్రకారం చేసిన జీవో ప్రకారం చేయండి అని బద్దం నరసింహారెడ్డి హైకోర్ట్‌లో పిటిషన్ ఏస్తే, హైకోర్ట్ నిన్న డైరెక్షన్ ఇస్తే, హైకోర్ట్‌లో దాని బెంచ్ మీదకొస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, గవర్నమెంట్ ఎంత చిల్లీ సమానం. బ్యాంకులు మాకు అప్పుల జాబితా ఇవ్వలేదు. ఏ రైతుకి ఎంతెంత అప్పు ఉందో జాబితా ఇవ్వలేదు. అందుకే రుణమాఫీ ఆగిందన్నాడు. డైరెక్ట్‌గా బరి తెగించి అబద్ధం చెప్పారు. బ్యాంకులు అప్పు లిస్టు ఎందుకివ్వవు? అప్పులు ఎవరి జాబితా ఉందో రైతుల జాబితా బ్యాంకులు ఇవ్వవా ప్రభుత్వం అడిగితే? మీరు కొన్ని మాఫీ చేశారు. కొంతమంది రైతులయి మాఫీ అయినాయి. ఆ రైతులకి ఇచ్చిన జాబితా బ్యాంకోళ్ళు ఈ రైతులకి సంబంధించిన జాబితాని ఎందుకు ఇయ్యాలో బ్యాంక్‌కి? ఎందుకు పట్టపగలు పచ్చబద్దాలు మోసం చేస్తున్నారు? బ్యాంకులను ఆదేశిస్తే బ్యాంకులు ఇవ్వవా రిపోర్టు? వాళ్ళకి కూడా అప్పు తీరిద్ది కదా! దీనిపైన బద్దం నరసింహారెడ్డి పిటిషన్ ఏశారు. ఆయనతోని ఒకసారి అసలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏం పిటిషన్ ఏమంది హైకోర్ట్ అనే విషయాన్ని. 99 రోజులట 10 థీమ్‌లు 5 దశల్లో యాక్షన్ ప్లాను 6న ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో జిల్లా కేంద్రంలో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం ఉంటుందని చెప్పి 99 రోజులు 10 థీమ్‌లు ప్రజా పాలన ప్రణాళికలు అని ఒక ప్రోగ్రామ్ తీసుకుంది ప్రభుత్వం. ఆ 99 రోజుల్లో 10 థీముల్లో రైతులకు సంబంధించిన సమస్యలు, రైతు భరోసాకు సంబంధించి, రైతు రుణమాఫీకి సంబంధించి, రైతులకి సాదా బైనామాతో పాటు మిగతా ధరణిలో ఉన్న సమస్యలు భూభారతిలో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారో రైతులు కోరుకుంటున్నారు. అది తప్ప మిగతా అన్నీ ఉన్నాయి. రైట్. మంత్రి పొంగులేటి సంస్థ కొండలను పిండేస్తుంది. అనుమతులు లేకుండా మైనింగు. సీఎం అల్లుడు అనుమయులకు ఈయన కాల్ చేశారు. ఒకసారి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ హైకోర్టులో ఒక పిటిషన్ వేసినట్టు మాకు సమాచారం ఉంది. ఇది రైతు రుణమాఫీకి సంబంధించి ఏమేశారు? అసలు దేనికి సంబంధించి మీరు పిటిషన్ వేసింది? ఏమంది కోర్టు? ఏమి ఇచ్చింది రిలీఫ్? నేను బద్దం నరసింహారెడ్డి, జంగారెడ్డిపల్లి నివాసం, నల్గొండ మండల్, యాదాద్రి భువనగిరి జిల్లా. ఓకే. నేను ఏమనేసిన అంటే ప్రభుత్వము ఇచ్చిన జీవో ప్రకారము 567 జీవో ఉంది కదా, ఆ యొక్క జీవో యొక్క ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతు 2 లక్షల లోపు రుణం తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ చేయాలని ఖచ్చితంగా ఉంది. ఓకే. ప్రభుత్వ జీవో. ఓకే. సో ఆ జీవో ప్రకారము ప్రభుత్వం మాఫ్ చేయాలి, అందరికి చేయాలి. ఓకే. సో దాని తర్వాత ఏదైతున్నదో ఆ జీవో వచ్చేసి 15/7/2024 జీవో ఇష్యూ అయింది. ఓకే. మీరు కొంచెం సైడ్కి రాండి, డిస్టర్బెన్స్ వస్తుంది సార్, చెప్పండి. సో దాని ప్రకారము క్లియర్ గా ఉన్నది ఏమంటే ప్రతి రైతుకి 2 లక్షల లోపు పంట రుణమాఫీ వర్తిస్తుంది. ఓకే. సో దాంట్లో నేను కూడా ఒక రైతుని, మరియు నాకు కూడా వ్యవసాయ భూమి ఉన్నది. నేను కూడా అరూరు కెనరా బ్యాంక్ లో రుణం తీసుకున్నా 1,50,000 రూపాయలు. ఓకే. నేను ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటున్నాను. మరియు దాని ప్రకారము చట్ట ప్రకారము నేను కూడా అర్హుడిని. అంటే మీకు 2 లక్షల లోపే ఉంది కదా మీ రుణము 1,50,000 ఉంది. ఎందుకు కాలేదు? అదే ప్రభుత్వం ఏదైతున్నదో పారదర్శకంగా లేదు. కారణం ఏంటంటే మండల స్థాయి ఆఫీసర్స్ కానీ, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ ప్రభుత్వానికి సరిగ్గా చేరవేయలేదు. ఓకే. సో ప్రభుత్వానికి ఏం తెలుస్తుంటది? మీరు ఎవరు ముఖ్యమంత్రినా వారు పరిధిలో లోవర్ క్యాడర్ చేయాలి. ఓకే. లోవర్ క్యాడర్ మొత్తం ఫెయిల్ అయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫెయిల్ అయింది, ఒక మండలం కాదు. ఓకే. సూర్యాపేట జిల్లాలో ఇంతకు ముందు గ్రామీణ బ్యాంక్ ఉండే, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉండే. అలాంటి గ్రామీణ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అయింది. తెలంగాణ వికాస గ్రామీణ బ్యాంక్ అయిన తర్వాత వాళ్ళ ప్రభుత్వము వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసి మరియు వాపసు తీసుకున్నది. రైతులు రుణమాఫీ చేసి తప్పుంది. ఓకే. ఓకే. ఐఎఫ్సి కోడ్ తప్పుంటే రైతుకి ఏం బాధ్యత అండి? బ్యాంకు నేమ్ చేంజ్ అయింది కాబట్టి ఐఎఫ్సి కోడ్ చేంజ్ అయింది, దానికి బలయ్యారు రైతులు. అలా నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే సూర్యాపేట జిల్లాలో 2-3 వేల మంది ఉన్నారు, నల్గొండలో ఉన్నారు. ఈ గ్రామీణ వికాస బ్యాంక్ ఎక్కడైతే ఉన్నదో అవన్నీ కూడా వాళ్ళ అకౌంట్ లో పడి వాళ్ళ వాపసు వెళ్ళిపోయినాయట. అచ్చా. వచ్చిన డబ్బులు వెనక్కిపోయాయి. ఒకటి. రెండో నా విషయం ఏదైతుందో ప్రతి ఇంటికి 2 లక్షల లోపు రుణమాఫీ అనేది ప్రభుత్వం యొక్క ఆర్డర్, అది జీవో. అవును. ఇంట్లో కొంతమంది 2 లక్షలు తీసుకున్నారు, 1,50,000 తీసుకున్నారు.
ఈ విధంగా తీసుకొని ఉన్నారు. ఉమ్, ఒక యూనిట్‌గా గవర్నమెంట్ ఒక యూనిట్‌గా భావించి ఆ ఇంట్లో ఎంతమంది రుణం తీసుకున్నా గూడా ఉమ్, 2,00,000 దాటకూడదు. ఓకే. సో, ఆ యొక్క ఒక ఒక మ అదొక టార్గెట్ ఉంది గవర్నమెంట్‌ది. ఉమ్, సో, అందులో నేను గూడా నాది కూడా కుటుంబ నిర్ధారణ చేయాలి. ఉమ్, కుటుంబ నిర్ధారణ అంటే మా ఇంట్లో మా భార్య గాని, నా కొడుకు గాని, నా కూతురు గాని, ఉమ్, 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 ఒక ఇంట్లో రేషన్ కార్డ్ ఉన్నటువంటి పరిధి. ఉమ్, దాంట్లో ముగ్గురున్న, ఇద్దరున్న 2,00,000 దాటకూడదు అనేది గవర్నమెంట్ యొక్క జీవో. ఉమ్, నా కుటుంబ నిర్ధారణ చేస్తాను అని చెప్పి ఉమ్, 6 మంత్స్ అయితుంది. ఉమ్, నాకు యాప్‌లో చూపిస్తుంది. ఆధార్ కార్డ్ బేస్ చేసుకొని ఉమ్, మీ కుటుంబ నిర్ధారణ చేయవలసి ఉన్నది. ఉమ్, ఎన్ని రోజులు చేస్తారండి? ఓకే. ఆన్‌లైన్‌లో స్టేటస్ తెలుస్తది. నేను, నా భార్య, నా పిల్లలు తెలుస్తది. ఓకే. ఎంతమంది లోన్ తీసుకున్నారు అనేది కూడా ఉమ్, ప్రభుత్వం దగ్గర నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంది. ఉమ్, ప్రభుత్వం దగ్గర నిర్దిష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఓకే. మీకు పాస్‌బుక్‌లో కూడా క్లియర్‌గా ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఏ ఇప్పుడు రైతుకు ఎంత భూమి ఉందనేది. ఇప్పుడు సమస్య ఏంటంటే సార్, రాష్ట్ర వ్యాప్తంగా మీలాంటి రైతులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వేల మంది ఉన్నారు. ఈ పిటిషన్ ఎఫెక్ట్ ఏమన్నా మిగతా రైతులు కూడా బెనిఫిట్ అయితే ఒకవేళ ఇందులో ఆర్డర్ చాలా వస్తే? మంది రైతులు ముందుకొస్తుర్రు. నాకు ఫోన్‌లు చేస్తున్నారు. కానీ ఉమ్, వాళ్ళ భయంతో వాళ్ళ గ్రామంలో ఉమ్, వాళ్ళు ఉద్దేశంగా చేస్తలేరు. ఉమ్, వాళ్ళు లిస్ట్ కూడా ఉంది. సూర్యాపేట నుంచి ఒక లిస్ట్ పంపించిర్రు. ఓకే. కొన్ని వందల వేల మంది ఉన్నారు. ఇప్పుడు ఏంటి సార్, దీంట్లో ఏం ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది? ఏమంటుంది ప్రభుత్వం? నిన్న బెంచ్ మీదకి వచ్చింది కదా? 100% ఉమ్, హైకోర్టు వారు ఉమ్, నిన్న ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఉమ్, నా తరఫున రాజేశ్వరరావు గారు అనే అడ్వకేట్ గారు వేసి ఉన్నారు. ఉమ్, వారి తరఫున సీనియర్ అడ్వకేట్ బుచ్చిబాబు గారు ఆర్గ్యుమెంట్ చేసినారు. ఉమ్, ప్రభుత్వానికి కోర్టుకు తెలియపరిచిండు. ఈ జీవోలో ఈ క్లాజుల ప్రకారం ప్రభుత్వం రైతుకి ప్రభుత్వం ఏమంటుంది? ప్రభుత్వం ఏమంటుంది? ప్రభుత్వము వాళ్ళు కౌంటర్ వేసినారు. ఉమ్, వాళ్ళ జీపీ గారు లేకుండా ఏజీపీ గారు నేను ఉమ్, మరియు హైకోర్టు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఉమ్, రెస్పాండ్ నెంబర్ 5 ఉమ్, కెనరా బ్యాంక్ అరూరు వారిని కూడా పార్టీ చేసి ఉన్నాం కాబట్టి ఉమ్, 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 వారు ఎందుకోసం మాఫ్ కాలేదో వారు కూడా తెలియపరచాలి కాబట్టి ఉమ్, వారు నిన్న నాకు మెసేజ్ పంపించినారు ఉమ్, మేనేజర్ గారు. ఉమ్, ఏమని అంటే ఉమ్, మాకు ఒక రెండు వారాల టైం కావాలి. ఉమ్, మేము కూడా ఒక అడ్వకేట్ అపాయింట్ చేసుకుంటాము. ఉమ్, మేము కూడా జవాబు వేస్తాము అని చెప్పినాడు కాబట్టి ఓకే. హైకోర్టు జస్టిస్ నందా గారు ఉమ్, ఈ యొక్క ఆర్గ్యుమెంట్ ని క్షుణ్ణంగా పరిశీలించి గవర్నమెంట్ సీరియస్ చెప్పింది. ఓకే. ఈ రైతుకు ఏదో జీవో ప్రకారం నోమాఫ్ చేయాలి కాబట్టి ఉమ్, మీరు చేయండి. అంటే ఏం చెప్తుంది అసలు ప్రభుత్వం? ఏం చెప్తుంది అల్టిమేట్‌గా? ఎందుకు డిలే అయింది? ఎందుకు చేయట్లే? కొంతమంది అయింది, కొంతమంది రైతులకి. వీళ్ళకి ఎందుకు కాలేదు మిగతా వాళ్ళకంటే ఏం చెప్తుంది? ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రభుత్వము ఉమ్, ఏదో బ్యాంకుల మీద తోసేస్తుంది. ఏమని? బ్యాంకులు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఓహో! కాదు కాబట్టి మేము మాఫ్ చేయలేదు అనేది ఓకే. ప్రభుత్వం వచ్చేసి బ్యాంకుల మీద తోస్తుంది. బ్యాంకులకు సంబంధం ఏంటి? ఓకే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు ఉమ్, పాస్బుక్ల ఆధారంగా లోన్ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఉమ్, వాళ్ళ దగ్గర డాటా ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. ఉమ్, రైతు బంధు ఇచ్చి ఉన్నారు ఇంతకు ముందు. నాకు గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఉమ్, చాలా ప్రతి రైతుకి ఇస్తా ఉన్నారు గవర్నమెంట్. ఉమ్, ఇచ్చి ఉన్నది కాబట్టి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఉమ్, ప్రభుత్వము తక్షణము ఉమ్, గ్రామీణ వాతావరణ రైతులకు ఉమ్. రుణమాఫీ చేయాలని నేను కోరుకుంటున్నాను బ్రదర్. ఇప్పుడు జూలై 15, 2024లో వచ్చింది 567 జీవో. అవునండి. అప్పటి నుంచి బ్యాంకులు మీ లిస్ట్ ఇవ్వలేదా? గవర్నమెంట్‌కి అడుగుతుంటే అడిగారా అసలు వీళ్ళు? ఇప్పుడు నిజంగా ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు సార్. ఇక్కడ ఆ! ప్రభుత్వం ఏదో జీవో ఇచ్చిందో తక్షణం తెచ్చుకోవాలి ప్రభుత్వం. అవును. ఇన్ఫర్మేషన్ ప్రతి మండలంలో ఆ! ఒక 4 బ్యాంకులు ఉంటాయి సార్, 3 బ్యాంకులు ఉంటాయి. హ్మ్. ఒక అగ్రికల్చర్ కోఆపరేటివ్ బ్యాంక్ ఒకటి ఉంటది. హ్మ్. మిగతాయి 2-3 బ్యాంకులు లోకల్ బ్యాంక్స్ ఉంటాయి. హ్మ్. ఎంత హాఫ్ అన్ అవర్ లో డేటా ఇస్తారు వాళ్ళు. అవును. అదే. వాళ్ళకి కూడా ఇప్పుడు బ్యాంకులు కూడా రిలీఫ్ అయితారు. వాళ్ళ అప్పులు కూడా కొన్ని పోతాయి కదా! బ్యాంక్స్ కూడా కొంచెం వాళ్ళు రీకలెక్ట్ అమౌంట్ అది రికవరీ అయిద్ది కదా! మరి అది అంటే బ్యాంకుల మీద నెట్టేస్తుంది ప్రభుత్వం. సార్ ఇది శ్రీనివాస్ గారు ఆ! పూర్తిగా ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ ఇది. ఓకే. థ్యాంక్ యూ. ఎందుకు అంటే సార్ గ్రామీణ వాతావరణం నాలాంటి రైతులు కొన్ని వందల వేల మంది ఉన్నారు కాబట్టి, ఓకే. వేల మంది రుణమాఫీ కాలేదు కాబట్టి ఓకే. ప్రభుత్వం తక్షణము హ్మ్. ఆ యొక్క డేటా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఓకే. జీవో ప్రకారము ఓకే. రుణమాఫీ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఇది వారు చెప్తుంది. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది. బ్యాంకుల మీద తోసేసి హైకోర్టుకి చెప్తుందట ప్రభుత్వం. బ్యాంకులు అంటే ఎవరైతే అప్పులు ఉన్నోళ్ళ లిస్ట్ ఇవ్వలేదు, అప్పు ఉన్న రైతుల లిస్టు మాకు ఇవ్వలేదు కాబట్టి మేము మాఫీ చేయలేదు అని చెప్పి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందట. 2024 జులై నుంచి ఆ లిస్టు బ్యాంకులు ఇవ్వకపోతే ఎన్నిసార్లు మీరు రిమైండర్ చేశారు, ఎన్నిసార్లు లెటర్ పెట్టారు అనేది రేపు కోర్టు అడిగే పరిస్థితి ఉంటుంది. మార్చి 13కు మళ్ళీ వాయిదా ఉంది.
అసలు ఎందుకు ఇవ్వదు బ్యాంకు? వాళ్ళు అప్పు తీరుస్తా అంటే ప్రభుత్వం రైతుల తరఫున మేమే రైతుల అప్పులను తీరుస్తాం. మీకు రెడీగా ఉన్నాం. మీకు పే చేస్తాం అని బ్యాంకుకి అంటే బ్యాంకు రెడీగా ఉంటది కదా ఇవ్వటానికి. మా అప్పు మాకు రికవరీ అయిద్ది. మా మా డబ్బులు మాకొస్తాయంటే ఎవరైనా ఇవ్వకుండా లిస్ట్ ఉంటారా? రైట్. ఇది ఒక వార్త. రైట్. వైఎస్ జగన్ కలిసిన బట్టి విక్రమార్క కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. మొన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని. నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలిసి ఆయన కుమారుడి వివాహం మార్చి 5th రోజు ఉంది. ఆహ్వానించారు. కుటుంబంతో సహా రావాలని. దానికి సంబంధించిన ఒక వార్తని ఇగ వంశీ చంద్, వేము నరేందర్ అట రాజ్యసభ సీటు కోసం ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఉందట. ఒకరికి ఏఐసీసీ, మరొకరికి రాష్ట్ర కీలక నేతల మద్దతు ఉందని అభిషేక్ సింగ్ మన్వికి అయితే రెన్యువల్ డైరెక్ట్ అయిపోయిందట. ఆయనది ఇక అసలు ఎవరు లాబీ చేసే పని లేదు, అడిగే పని లేదు. ఇక డైరెక్ట్ ఫోన్ చేసి నాకు ఉంచాలంటే ఇక ఆడ ఉంచి పడేశారు. పక్కకు పెట్టారు అది. వీఐపీ బ్రేక్ దర్శనం లెక్క ఉంది ఆయనకి. ఇక వంశీ చంద్ రెడ్డి, వేము నరేందర్ రెడ్డి ఇద్దరు రెడ్లే పోటీ పడుతున్నారు. నిజంగా ఆ ఇద్దరు రెడ్లకే ఇస్తే ఇప్పుడు మీరు బీసీ రిజర్వేషను, సామాజిక న్యాయము, కులగణన వీటికి వాటి ఫలితానికి సమానం ఏం చెప్పిద్దనేది కాంగ్రెస్ పార్టీకి అదొక ఆహ్, ప్రశ్న ఎదురయ్యే అవకాశం ఉంది. రైట్. ప్రైవేట్ కాలేజీలపైన ఇంటర్ బోర్డు కొరడాట. గ్రేటర్ పరిధిలో పలు కళాశాలలపై పెనాల్టీ. ఇటీవల ముందస్తు అడ్మిషన్లు ప్రారంభించిన కాలేజీలు భారీ ఎత్తున ఫిర్యాదులు అందడంతో చర్యలకు ఉపక్రమించిన బోర్డు. ఎక్సలెన్షియాపై వరుస ఫిర్యాదులు. రూల్స్ పాటించిన కాలేజీలపై చర్యలు. సీజేఎఫ్ అధ్యక్షుడు ప్రేమ్ కుమారు మాట్లాడినట్టు హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో కాలేజీల నిబంధనలు ఉల్లంఘించి అడ్మిషన్లు చేపడుతున్నాయి. అందులో కొన్ని కాలేజీలకు అసలు అనుమతులే లేవు. రూల్స్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఎక్సలెన్సియా, అగస్త్య, శ్రీ గురు కాలేజీలపై ఇప్పటికే ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేశాం. అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాం. విచ్చలవిడిగా ప్రకటనలు, ముందస్తు అడ్మిషన్లు. ఇది ఎంత గమ్మత్తుగా ఉంటుంది ఇంటర్మీడియేట్ బోర్డు వ్యవహార శైలి. ప్రతి సంవత్సరం జూన్ వచ్చినప్పుడు ఇంటర్మీడియేట్ బోర్డు, స్కూల్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ 2 ప్రకటనలు ఇస్తా ఉంటాయి. కఠినమైన చర్యలు ఉంటాయి. ఫీజులు ఎక్కువ వసూలు చేస్తే, అక్రమాలు చేస్తే, రూల్స్ పాటించకపోతే. వీళ్ళు ఎంతైతే కఠినమైన చర్యలు ఉంటాయని ప్రకటన ఉంటుంది, అంతకంటే దిగజారి వాళ్ళు రూల్స్ అతిక్రమిస్తూ ఉంటారు. ఇంటర్మీడియేట్ బోర్డు రూల్స్‌ని పాటించకుండా ప్రైవేట్ కాలేజీలు. పెద్ద పెద్ద హోర్డింగ్‌లు ఎట్లా పెడుతున్నారంటే కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఇప్పుడు ఎక్సలెన్సీ అనేది గాని ఇంకా కొన్ని ఉన్నాయి. ఆళ్ళు పెట్టే బోర్డులు ఎట్లా ఉంటాయంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెడతారు కదా! ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాద్‌కి ఎంటర్ అయ్యే దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారుల కంటే దిగజారి మరి యాడ్‌లేసి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి, హోర్డింగ్స్ పెట్టి మా కాలేజీలో అడ్మిషన్‌లు రెడీగా ఉన్నాయి. అడ్మిషన్‌లు అయితున్నాయి అని పెద్ద పెద్ద హోర్డింగ్‌లు పెడతారు. అడ్మిషన్‌లు ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఇంటర్మీడియేట్ బోర్డ్‌కి? ఇంటర్మీడియేట్ బోర్డు నుంచి ఒక షెడ్యూల్ వస్తది. ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు ఇంటర్మీడియేట్ అడ్మిషన్‌లు తీసుకోవాలని చెప్పి. వీళ్ళు అట్లా కాదు. ఆల్రెడీ అడ్మిషన్‌లు అయిపోయినాయి ప్రైవేట్ కాలేజీలో. సీట్లు మొత్తం భర్తీ చేసుకున్నారు వాళ్ళు. ఎస్ఎస్‌సి ఇప్పుడు ఎగ్జామ్ రాయని పిల్లల దగ్గర నుంచి ఆల్రెడీ పీఆర్ఓలను పంపించి వాళ్ళ దగ్గర ఎస్ఎస్‌సి బోర్డ్ దగ్గర లిస్ట్ తీసుకొని ఎంతమంది ఫీజు పే చేశారు ఎస్ఎస్‌సి ఎగ్జామ్ రాయడానికి బోర్డ్ ఎగ్జామ్. వాళ్ళ లిస్ట్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్‌కి ఫోన్ చేసి వాళ్ళ ఎంట పడి మరి కన్సెషన్‌లు ఉన్నాయి, డిస్కౌంట్‌లు వస్తాయని చెప్పి లక్షల రూపాయల ఫీజుతోని ఒప్పందం చేసుకొని అడ్మిషన్‌లు చేశారు. ఇయన్నీ ఇంటర్మీడియేట్ బోర్డ్‌కి తెలవదా? ఇంటర్మీడియేట్ బోర్డు చూడటం లేదా ప్రకటనలు? అడ్మిషన్‌లు స్టార్ట్ అయినాయి జాయిన్ కండి అని డైరెక్ట్‌గా బోర్డు పెట్టి ఎక్సలెన్సీ కాలేజీ లాంటోళ్ళు ఇంకా ఎక్స్‌వైజెడ్ ఉన్నాయి. వాళ్ళ పైన ఒక్కడి పైనన క్రిమినల్ కేస్ పెట్టారా మీరు? అంటే సీజేఎస్ ప్రేమ్ కుమార్ వచ్చి కంప్లెయింట్ ఇచ్చేదాకా ఇంటర్మీడియేట్ బోర్డు అధికారులకు కళ్ళు కనపట్టలేదా? కళ్ళు లేని కబోదులయ్యారా? ఆ బోర్డు పనిచేయదా? ఆ బోర్డులో ఉన్న సెక్రటరీ గాని మిగతా వాళ్ళకి అసలు మనసు రాదా? విచ్చలవిడిగా ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చేసినట్టు చేస్తారు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు. అది అందరికీ తెలుసు. మళ్ళా కఠిన చర్యలు తీసుకుంటారట. ఎప్పుడు తీసుకునేది? అంతా అయిపోయిన తర్వాతనా? ఇప్పుడు నిజంగానే కఠిన చర్యలు మీరు తీసుకోవాలంటే రూల్స్‌కి విరుద్ధంగా వ్యవహరించిన ప్రైవేట్ కాలేజీలను తీసుకోవాలి అంటే ఇప్పటికే అడ్మిషన్‌లు అయిన కాలేజీలు వందలున్నాయి. ఆ వందల కాలేజీలని సీజ్ చేసే దమ్ము, ధైర్యం మీకు ఆ చిత్తశుద్ధి ఉందా? అంటే ఉండదు. ఇయన్నీ ఉత్తుత్త ప్రకటనలు. ప్రతిసారి జూన్‌లో ఓపెన్ అయితుందా? కాలేజీలు, స్కూల్సు ప్రకటన వస్తది. కాలేజీలు ఈ ఇంటర్మీడియేట్ బోర్డ్ నుంచి, ఎస్ఎస్‌సి బోర్డ్ నుంచి. కఠిన చర్యలు ఉంటాయి అంటాడు. అది ఏమి ఉండవు. ఎలక్షన్ కమిషను ఎట్లయితే వ్యవహరిస్తుందో వీళ్ళు అట్లే. ఎలక్షన్ కమిషన్ కూడా అట్లే ఉంటది. ఎన్నికలు వచ్చినాయా? షెడ్యూల్ వచ్చిందా? కఠిన చర్యలు ఉంటాయి అని అంటారు.
కఠిన చర్యలు ఉంటాయంటే డబ్బులు పంచితే కఠిన చర్యలు, మందు పంచితే కఠిన చర్యలు ఉంటారు అని వీళ్ళు ప్రకటనలు చేస్తారు. టెంట్‌లేసుకొని తనిఖీలు చేస్తా ఉంటారు. ఈడ తనిఖీలు అయితేనంటే అక్కడ పంచుతూనే ఉంటారు. ఓటుకి 6,000, ఓటుకి 15,000, ఓటుకి 10,000 ఏది మరి కఠిన చర్యలు? ఇది అందరికీ తెలుసు మళ్ళా. ఎలక్షన్ కమిషన్ డ్యూటీ చేసే ఆఫీసర్‌లకు తెలుసు, రాజకీయ పార్టీ నాయకులకు తెలుసు, ప్రజలకు తెలుసు. అట్లా ఇంటర్మీడియేట్ బోర్డు వ్యవహార తీరు కూడా అదే. పేరెంట్స్‌కి తెలుసు, ఫీజు కట్టే పేరెంట్స్‌కి తెలుసు, పిల్లలకి తెలుసు, యాజమాన్యాలకు తెలుసు మనం అక్రమం చేస్తున్నాం, రూల్స్ పాటించట్లేదని. వీళ్ళందరికంటే ముందు ఇంటర్మీడియేట్ బోర్డు అధికారులకు తెలుసు. వాళ్ళు మూటలు కావాలి, మూటలు తీసుకుంటారు, ప్రకటనలు ఇస్తారు అంతే. పని చేయరు. ఇది ఇంటర్మీడియేట్ బోర్డుకి సంబంధించి ప్రైవేట్ కాలేజీల పైన కొరడా జులిపిస్తదట. జులిపిస్తే సంతోషమే గానీ, అది ఉత్తుత్త కొరడా. రైట్. ఇది ఒక వార్త దిశకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.